తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసిన రామాయణానికి సంక్షిప్త తెలుగు అనువాదం ఈ కంబ రామాయణం. లక్ష్మణ, నేను జింకను పట్టి తెస్తాను, నీవు వదినగారి రక్షణలో ఉండు అని చెప్పి బయలుదేరాడు కోదండపాణి. జింక వెనుకగా వెళ్ళాడు. రామచంద్రుడు వస్తున్నాడని గమనించి వయారంగా 4 అడుగులు ముందుకు నడిచిందా జింక. రాముడు చెయ్యి సాచాడు. పట్టుకొనడానికి అది దొరకకుండా అటు ఇటు తప్పించుకుంటూ నెమ్మదిగా ముందుకు అడవిలోనికి వెళుతున్నది. రాముడిని కొంత దూరం రానిచ్చి హఠాత్తుగా వేగం పుంజుకొని పరుగెత్తడం మొదలుపెట్టింది. వాయువుకు మనస్సుకు వేగంగా వెళ్లడమెలాగూ నేర్పుతున్నట్లుగా పరుగెడుతున్నది ఆ మాయలేడి. వామనావతారంలో ముల్లోకాలను కొలిచిన పాదాలు నేడు మాయాజింక కోసం పరుగులు తీస్తున్నాయి. పరంధాముడి సర్వవ్యాపకత్వాన్ని మరల లోకులకు చెబుతున్నట్లుగా ఉన్నది రాముడి వేగం. రామచంద్రుడి వేగాన్ని కొలవగలవారు ఎవ్వరూ లేరు. ఆ జింక పర్వతాలను అధిరోహిస్తూ హఠాత్తుగా మేఘాలలోకి దూకుతూ మాయమైపోయి మరల భూమిపై కనపడుతున్నది. తన వెనుక రాముడు పరుగు తీసినప్పుడు వేగంగా, ఆయన ఆగినప్పుడు చేయికి అందనంత దూరంలో మెల్లగా అడుగులు వేస్తూ పచ్చిక మేస్తున్నట్లుగా నటిస్తూ కదులుతున్నది. అప్పటికే అది చాలా దూరం తీసుకువచ్చింది రామయ్యను. ఒక్క క్షణం ఆగాడు శ్రీరాముడు. ఆలోచించాడు. చాలా చిత్రంగా ఉన్నది ఈ జింక ప్రవర్తన. లక్ష్మణుడి ఆలోచన నిజమే, ఇది రాక్షసమాయయే. ఒక్క క్షణం నేను అప్పుడే ఆలోచించి ఉన్నట్లయితే ఇంతదాకా రాకపోదును. రాక్షసమాయ నన్ను ఇంత దూరం పరుగులు పెట్టించింది, ఇక నేను వీరి మాయలకు లొంగను అని నిశ్చయించుకుని పరుగు తీయడం ఆపాడు రామచంద్రుడు. రాముడి ఆలోచన పసిగట్టాడు మాయలేడి రూపంలో ఉన్న మారీచుడు. తనకిక మరణం తప్పదని గ్రహించాడు. రాముడు బాణం తీసి నాకు గురి పెట్టేలోపు నేను తప్పించుకోవాలని తలచి ఒక్క ఉదుటున ఆకాశంలోకి పైకి లేచాడు. అది గమనించిన రాముడు శరమెప్పుడు తీశాడో ఎప్పుడు సంధించాడో తెలియదు గాని అది మెరుపు వేగంతో వెళ్లి మారీచుడిని తాకింది. రామబాణం తగిలిన వేగానికి వాడి గుండె కవాటాలు బ్రద్దలైపోయి రక్తం జివ్వున ఎగజిమ్మింది. నేల మీద నిజ రూపంతో పడిపోయాడు మారీచుడు. బాణం తగిలిన వెంటనే రాముడి గొంతును అనుకరిస్తూ దశ దిశలు దద్దరిల్లేలా పెనుకేకలు వేస్తూ మరణించాడు. జింకగా కనిపించి రాక్షస రూపంతో నేల కూలిన వాడి రూపాన్ని చూసి గుర్తుపట్టాడు. మారీచుడే వీడు, అవును మారీచుడే అంటూ గుర్తుపట్టాడు రామచంద్రుడు. ఆహా, నా తమ్ముడు లక్ష్మణుడు ఎంతటి బుద్ధిశాలి! నన్ను కంటికి రెప్పలా కాపాడుకోవడంలో ఒక్క క్షణం కూడా అలసిత్వం ప్రదర్శించడు కదా. నా నీడ, నా తోడు అయిన నా తోడ పుట్టినవాడు ఎంతటి సూక్ష్మ పరిశీలన చేశాడు అని ఆలోచిస్తూ వెనువెంటనే పర్ణశాల వైపుగా పరుగులు తీశాడు రాముడు. వీడు, ఈ మారీచుడు నా గొంతుకు అనుకరిస్తూ పెద్దపెట్టిన ధ్వని చేశాడు. నా సీత ఆ గొంతు విని భయంతో వణికిపోతుంది. త్వరగా వెళ్ళాలి అనుకుంటూ పరుగులో వేగం పెంచాడు. అయినా నా తమ్ముడు లక్ష్మణునికి నా సామర్థ్యం తెలుసు. సీతకు ధైర్యం చెప్పగలడు. ఏమో సీత ఎలా ఉన్నదో, ఏమి ముంచుకురానున్నదో ఏమో ఆలోచనలలో మునిగిపోయి ఉరుకులు పెడుతున్నాడు రాముడు. రాముడి గొంతు అనుకరిస్తూ మారీచుడు వేసిన పెనుకేక అడవి అంతా ప్రతిధ్వనించి ప్రకంపనలు పుట్టించింది. రాముడికేదో అయ్యింది, నా రాముడికేదో అయ్యింది అని చివురుటాకులా వణికిపోయింది సీతమ్మ. పిడుగుపాటుకు భయపడి నేల మీద మెలికలు తిరిగే పాము వలె భూమి మీద పడిపోయి గుండెలు బాదుకుంటూ రోదించసాగింది. జింకను కోరి రాముడి మరణానికి కారకురాలనయ్యాను కదా అంటూ అతి దీనంగా విలపించసాగింది. నీవేంటి ఉలకక పలకక కనీసం స్పందించకుండా అంత ప్రశాంతంగా ఎలా ఉన్నావు లక్ష్మణ అని ప్రశ్నించింది సీతమ్మ. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.